ఉత్తరాది రాష్ట్రాలతో పాటు నార్త్ ఈస్ట్ లో వర్షాలు దంచుకొడుతున్నాయి. అసోంలో వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బ్రహ్మపుత్ర ఉప్పొంగటంతో నది తీరంలోని గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దీంతో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నార్త్ ఈస్ట్తో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అసోంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రహ్మపుత్ర నదికి వరద పోటెత్తుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మరిగావ్ జిల్లాలో నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. बाबू नावला ऐसे ना इतने आइकल नो हे या मोमाटा ताला ले दिसी बाबा किसी ताल की बाकसीता उठे ले लेनो बाकसीता वाला पानी क्या उठी दिसी అసోంలో వరదలతో 3208 గ్రామాలు ముంపునకు గురైనట్లు తెలుస్తుంది. 29 జిల్లాల్లోని 21 లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గోల్పారా, నాగావ్, నల్బరీ, మోరీగావ్, దిబ్రూగఢ్, జోర్హాట్, దర్రాంగ్, మజులి సహా పలు జిల్లాల్లో వరదలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అసోంలో వరదలతో గత 24 గంటల్లో 6 మృతి చెందారని ఆ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. ఈ ఏడాది వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, తుఫాన్లతో ఇప్పటి వరకు 52 మంది మరణించారని చెప్పారు. కజిరంగా నేషనల్ పార్కు మునగడంతో 11,20,000కు పైగా జంతువులు కూడా వరద బారిన పడ్డాయి. 31 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లు తెలిపారు అధికారులు. మరోవైపు అసోంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 515 పునరావాస శిబిరాల్లో సుమారు 3.86 లక్షల మంది తలదాచుకుంటున్నారు. ఉత్తరాఖండ్ను ఎడతెరిపి లేని వానలు, పొంగి పొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి. గోముఖ్ ఫుట్ పాత్పై గంగోత్రికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో విషాదం చోటు చేసుకుంది. తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో 30 నుంచి 40 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. 2 యాత్రికులు దేవ్గఢ్లోని నది ప్రవాహం ఉధృతికి కొట్టుకుపోయారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోని భారీగా వానలు పడుతున్నాయి. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.